నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. మదనపల్లె ఫైళ్ల దగ్ధంపై విచారణ వేగవంతం. ట్రాన్స్కో సిబ్బందితో వివరాలపై సిఐడి పోలీసులు ఆరా. పత్రికా ప్రకటనల కుంభకోణంపై అసెంబ్లీలో వాడివేడిగా చర్చ. హౌస్ కమిటీకి సభ్యుల డిమాండ్ పరిశీలిస్తామన్న మంత్రి. అల్లూరి జిల్లా మర్రివాడ పంచాయతీలో భారీ వర్షం. కొండచర్యలు విరిగిపడి నిలిచిన రాకపోకలు. షిరిడీ నుంచి కాకినాడ వస్తున్న రైల్లో అర్ధరాత్రి చోరీ. 25 లక్షల విలువైన బంగారం, ఫోన్లు అపహరించిన దొంగలు. కార్గిల్ యుద్ధంతో భారత్ సామర్థ్యం చూపించామన్న మోదీ. సైనికుల త్యాగాలు చరిత్రలో నిలిచిపోతాయని ప్రశంస. మదనపల్లె సబ్ కలెక్టరేట్లో ఫైళ్ల దగ్ధం ఘటన విచారణలో పురోగతి వివరాలను మా ప్రతినిధి మురళి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. అన్నమయ్య జిల్లా మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆదివారం రాత్రి 11:30 గంటలకు జరిగిన రెవెన్యూ దసరాల ఘటనపైన పోలీసు రెవెన్యూ శాఖ సమాంతరంగా విచారణ కొనసాగిస్తుంది. గత 5 రోజులుగా ఇక్కడే మహా వేసిన 2 శాఖల ఉన్నతాధికారులు దీనిపైన పూర్తి స్థాయిలో ఈ కుట్రకోణాన్ని వెలికి తీయడానికి తీవ్ర స్థాయిలో విచారణ కొనసాగిస్తున్నారు. నిన్న ఉదయం నుంచి సిఐడి చీఫ్ రవిశంకర్ అయ్యన్నారు డీఎస్పీ కార్యాలయంలోనే మకాం వేసి అనుమానితులందరినీ కూడా విచారణ చేశారు. వారి కాల్ డేటా, ఫోన్ కాల్ డేటాతో పాటు రెవెన్యూ సిబ్బంది, అదుపులో ఉన్నటువంటి గతంలో పనిచేసినటువంటి ఆర్డీఓ మురళి, ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్డీఓ హరిప్రసాద్తో పాటు సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజీ, విఆర్ఏ రమణయ్య అందరినీ కూడా 5 రోజులుగా అదుపులో ఉన్నారు. వాళ్ళందరి ద్వారా కీలక సమాచారాన్ని రాబట్టడం మనకు తెలుస్తుంది. అదేవిధంగా 35 మంది అనుమానితులను ఇప్పుడే గుర్తించినటువంటి పోలీసు సిఐడి అధికారులు వారందరినీ కూడా విచారిస్తున్నారు. వారి ద్వారా సమాచారాన్ని కూడా సేకరిస్తున్నారు. మరోవైపు రెవెన్యూ శాఖ నుంచి కూడా సమాంతరంగా విచారణ కొనసాగుతుంది. రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్పి సిసోడియా గారు కూడా 3 రోజులుగా ఇక్కడే మకాం వేసి విచారణ కొనసాగిస్తున్నారు. నిన్న దాదాపు 400 నుంచి 500 వరకు బాధితుల నుంచి, భూ బాధితుల నుంచి కూడా అర్జీలు స్వీకరించారు. కొద్దిసేపటి క్రితమే ఆయన సబ్ కలెక్టర్ కార్యాలయం నుంచి కూడా విజయవాడకు బయలుదేరి వెళ్లారు. అయితే ఇవాళ కూడా అర్జీలు భూబాధితులకు సంబంధించినటువంటి వైకాపా నాయకులకు సంబంధించినటువంటి ఆక్రమించినటువంటి భూబాధితులందరూ కూడా ఇవాళ కూడా సబ్ కలెక్టర్ కార్యాలయానికి పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. అయితే ఆయన విజయవాడకు వెళ్లే సమయంలో కూడా కారు దిగి బాధితుల నుంచి కూడా అర్జీలు స్వీకరించారు. ఇక్కడ చాలా మంది బాధితులు సబ్ కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. వారిని అడిగి తెలుసుకుందాం వారికి ఏం అన్యాయం జరిగింది. అన్న చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీకు ఏం జరిగింది, ఏ అన్యాయం జరిగింది? సార్, నా పేరు లక్ష్మీనారాయణ. మేము తూర్పు కొత్తపేట, మదనపల్లి తూర్పు కొత్తపేటలో ఉంటాము. మా భూమి ఇక్కడ బసినపుకొండ గ్రామం సర్వే నెంబర్ 708లో 2A2Bగా ఉంది. 1982 అవధూతి మొగిలమ్మ దగ్గర 1.98 1 ఎకరా 98 సెంట్లు లీలాకుమారి సుశీలమ్మ పేరు మీద మేము కొనడం జరిగింది. రిజిస్టర్డ్ భూమి అది. తర్వాత 2A2Bగా 99 సెంట్లు 99 సెంట్లుగా మా అమ్మ పేరు లీలాకుమారి, మా పెద్దమ్మ పేరు సుశీలమ్మ పేరుతో సబ్డివైడ్ చేసుకున్నాం. 2016 దాంట్లో మేము తైలమ్మాన్లు పెట్టుకుని సాగు చేసుకుంటున్నాం. 2016లో చిన్నపిరెడ్డి అనే వ్యక్తి, వాళ్ళ అనుచరులు మాధవరెడ్డి కానీ, మళ్ళా మల్లికార్జున కానీ, గిరీష్, కట్ల రాంబాబు, వీళ్ళంతా కొంతమంది చేరి లేనటువంటి డాక్యుమెంట్స్, అంటే 708లో 2 అనేది గవర్నమెంట్ రికార్డ్స్లో లేదు, ఎందుకంటే సబ్డివైడ్ అయిపోయింది. కానీ వీళ్ళు లేనటువంటి ఎక్స్టెంట్ 2 ఎకరాల 41 సెంటుని తప్పుగా లేనటువంటి ఎక్స్టెంటుని లేనటువంటి సర్వే నెంబర్లు సృష్టించి పేపర్లు క్రియేట్ చేసి దానిపైన 1B చేసుకున్నారు వాళ్ళ పేరుతో. సో మాకు ఎటువంటి నోటీసు లేదు. తర్వాత ఇప్పుడు మేము 2020లో వీళ్ళంతా వచ్చి ఇది మాదే భూమి అని చెప్పి దౌర్జన్యంగా దగ్గర 200 మంది రాయచోటి పులివెందల నుంచి వచ్చినారు. వచ్చి 4 రోజుల్లో ఆ చెట్లు గిట్లు ఉండే 40 ఏళ్ళ చెట్లు అన్నీ నరికేసి భూమిని సదరం చేసేసి ప్లాట్లు కొట్టి అమ్మేదానికి ప్రయత్నించినారు. దాంతో మేము ఎంతమంది రెవెన్యూ అధికారులు కానీ వేరియస్ డిపార్ట్మెంట్స్ దగ్గరికి వెళ్ళినా కూడా మాకు ఎటువంటి న్యాయం జరగలేదు. ఇప్పుడు మేము కోరడం ఏమంటే, మధ్యలో ఇంకొకసారి ఈయన మాధవరెడ్డి అనే వ్యక్తి వచ్చి మాధవరెడ్డి మేము పెద్దిరెడ్డి మనుషులు అని చెప్పాడు. మా అన్న ప్రకాష్ దగ్గరికి వచ్చి మీకు భూమికి ఇంతో అంత డబ్బులు ఇస్తాము, మీరు తప్పుకోండి, మేము చేసుకుంటాము, లేకపోతే మీకు అని చెప్పి ఆయన బెదిరించడం జరిగింది. 2-3 సార్లు ఆయన వాళ్ళ వ్యక్తుల్ని కానీ ఆయనే పర్సనల్గా 2-3 సార్లు వచ్చి కలిసి బెదిరించడం జరిగింది. అయినా మేము వాళ్ళకి అంతా లొంగలేదు.
మేము దీన్ని రెవెన్యూ అఫీషియల్స్ కానీ వేరియస్ డిపార్ట్మెంట్స్లో దీన్ని ఎస్కలేట్ చేస్తున్నాము. ఇప్పుడు ఆ 708లో 2లో 2 ఎకరాల 41 సెంట్ అనే దాన్ని లేనటువంటిది క్రియేట్ చేసి 1B చేసుకున్న దాన్ని తొలగించి 708 2A 2B గవర్నమెంట్ రికార్డ్స్ ప్రకారం 2A 2B 99 సెంట్లు 90 సెంట్లుగా ఉండేది మా పేర్లతో అప్డేట్ చేయాల్సిందిగా కోరుతున్నాం. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి మీ బాధ ఏంటి? నా పేరు మా చోడాపల్లి మండలము దేవరెడ్డిపల్లి. నా పేరు లక్ష్మమ్మ, డి లక్ష్మమ్మ. 3 ఎకరాల భూమి పెరుక్కున్నారు, ఒక ఇల్లు పెరుక్కున్నారు. మామిడి చెట్లు 100 చెట్లు నాటింటే అది పెద్దరెడ్డి మనుషులు నంపించి తీసుకున్నాడు. మేము భయపడిపోయి సంతకాలు పెట్టేసి వదిలేసినాము. 3 ఏళ్ళు అయింది సార్. అర్జీలు రాసి ఇచ్చినాం సార్, తీసుకున్నారు. ఇంకా ఏం చెప్పలేదు మాకు. మీ పరిస్థితి ఏంటి సార్? మా ఊరు వచ్చేసి గురంగొండ మండలము, అమలోపల్లి గ్రామము. మా అవ్వగా శ్రీనివాసపురం సార్, శ్రీనివాసపురము. మా భూమి 3 ఎకరాల 15 సెంట్లు ఉంది సార్. మేము బయట వ్యాపారం చేసుకుంటూ ఉన్నాము. మాకు ఇంట్లో ఆడ వ్యవసాయ సరిలేక బయట వచ్చేసినాము. మా తాతగారు వాళ్ళు చనిపోయినారు. 3 తరాల నుంచి భూమి మాదే. ఇప్పుడు పోయేసి 5 ఏళ్ళ నుంచి ఏరే వాళ్ళ భూమి వైసీపీ వాళ్ళు వచ్చేసి అది అక్కడికి ఇచ్చుకునేసినారు. మేము స్పందనకు పోయినాము, తర్వాత ఎంఆర్ఓను ఈఆర్ఓను అందరిని కలిసాము. కలిస్తేనేమో వాళ్ళు లేదు మీకు లేదమ్మా, మీ పేరు లేదు, మీ పేరు లేదు అంటారు. ఏం మేడం మా పరిస్థితి అంటే కేసు పెట్టుకోపోండి అంటారు. స్టేషన్ కాడికి పోతే మాకు తెలియదమ్మా, ఇది మాది కాదు మ్యాటరు, మండలం కాడికి పోండి అమ్మా అంటారు. అక్కడి నుంచి మళ్ళీ మేము కోర్టుకు వేస్తాం. కోర్టుకు వేస్తే మాకు సంబంధం లేదమ్మా మ్యాటరు అని అంటారు. మళ్ళీ ఇంకెట్లా మా పరిస్థితి ఏమని చెప్పినని మేము అడిగితే వైసీపీ వాళ్ళ తరఫున ఒక నాయకుడు ఉన్నాడు. ఆ నాయకుడి పేరు బయట వచ్చింది. అప్పల్ల అంటారు, గురంకొండలో అప్పల్ల అంటారు, ఏగుందరా అంటారు అతన్ని. సన్న ఏమన్నా మా పరిస్థితి ఏమన్నా అంటే, లేదమ్మా మాకు మీ అవ్వ వాళ్ళు రాబీ చేసినారు మాకు భూమి అన్నారు. సరే అన్నా, మా భూమి మీకు రాసి లేదు. ఆ ఆస్తికి వారసులు 2 ఉన్నారు, మగపిల్లలు 2 ఉన్నారు. 2 ఉంటే వాళ్ళు సంతకాలు పెట్టింది, నేను సంతకం పెట్టింది, నాకు ఒక అబ్బాయి పుట్టినాడు, కూతురు పుట్టింది. అది ఎట్లా మీరు ఎట్లా రాసుకుంటారు, నా మాట లేదు, మీరు ఎట్లా రాసుకుంటారు, పిల్లలు ఉండరు కదా అని అంటే, లేదు మీ వాళ్ళే సంతకాలు పెట్టినాక నువ్వేం తెచ్చి మాట్లాడేది పెద్ద బోడి అనేసి అప్పల్ అనే వ్యక్తి, వేగుంద్ర అనే వ్యక్తి మమ్మల్ని దౌర్జన్యం చేసినాడు. సర్లే అని మేము పోరాడి అప్పు సప్పు చేసుకొని కోర్టుకు వేసుకొని ఇంజక్షన్ ఆర్డర్ తీసుకుపోయాం. ఇంజక్షన్ ఆర్డర్ తీసుకుపోతే కంసలోళ్ళు కందుల కృష్ణ అని చెప్పేసి, కంసలోళ్ళు గోపాలకృష్ణ, రామలక్ష్మమ్మ అనేసి వచ్చేసి మమ్మల్ని, మేము కంసలోళ్ళం కానీ భూమి మా పేరు మీద వచ్చేసింది, నువ్వేం చేయలేవు, ఇంటికి కానీ పీకలేవు, భూమి మాది, మాకు చెప్పు. అసెంబ్లీ సమావేశాలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. కూడా రావని భయపడే పరిస్థితికి వచ్చారు. అంత భయంకరమైనటువంటి, ఒక మాటలో చెప్పాలంటే ఎవరికి చెప్పకుండా బైఫికేషన్ చేయడం అనేది, కనీసం చర్చ జరుగుంటే ఇంకా కొంత లాభం వచ్చేది. అది కూడా జరగలేదని ఆ రోజు మనందరి అభిప్రాయం. ఇంకో పక్కన ఈ రాష్ట్రంలో అర్బన్ ఏరియాస్ తక్కువ ఉన్నాయి, సిటీస్ లేవు. ఏదైతే అర్బన్ లేదో దానివల్ల ఆదాయం కూడా ఇది వస్తుంది. రాజధాని హైదరాబాద్గా అభివృద్ధి కావడం, ఆ రాజధాని తెలంగాణ రాష్ట్రానికి వెళ్ళడం ద్వారా మనకు ఆర్థిక ఇబ్బందులు వచ్చాయి. నెక్స్ట్, స్థూలంగా దిశ ఒకసారి మీరు చూస్తే, ఆ రోజు విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ మనకు వచ్చిన ట్యాక్స్ అంతా కూడా 46% దిశ. అంటే సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఉండే ఆదాయంలో ఆంధ్రప్రదేశ్కి వచ్చిన ఆదాయం 46%. ఇంకొక పక్క దిశ జనాభా చూస్తే 58%. జనాభా 58%కి 46% ఆదాయం, 42% జనాభాకి 54% ఆదాయం వచ్చే పరిస్థితికి వచ్చింది. అక్కడి నుంచే ఈ సమస్యలు ఇన్హరెంట్గా మనకు ప్రారంభమైనాయి. ఇంకో పక్కన దిశ అసెట్స్ కానీ ఆస్తులు కానీ హైదరాబాద్లో ఉన్నాయి. ఇంకొక పక్కన షెడ్యూల్ 9 and 10 రీఆర్గనైజేషన్ యాక్ట్లు ఏదైతే పెట్టారో అవి ఇప్పుడు కూడా పరిష్కారం చేసుకోలేకపోయాం. ట్యాక్స్ రీఫండ్ దిశ కంపెనీలన్నీ హైదరాబాద్లో పెట్టాం. రిజిస్ట్రేషన్ ఆఫీసులు హైదరాబాద్లో ఉంటాయి, ఆపరేషన్స్ ఇక్కడ ఉంటాయి. ఒక ఉదాహరణ మీరు చూస్తే, కృష్ణపట్నం పోర్ట్ ఇక్కడ ఉంటుంది,
రిజిస్ట్రేషన్ ఆఫీస్ హైదరాబాద్లో ఉంది. రిజిస్ట్రేషన్ ఆఫీస్ హైదరాబాద్లో ఉంది కాబట్టి జనాభా ప్రకారం ఆదాయాన్ని డివైడ్ చేస్తారు. ఇలాంటి ఇన్హరెంట్గా వచ్చిన సమస్యలు కూడా యాడ్ అయినాయి. ఫైనల్గా దశ సర్వీస్ సెక్టర్. ఎక్కడైతే సర్వీస్ సెక్టర్ ఎక్కువ డెవలప్ అయితే, ఇండస్ట్రీ బాగా డెవలప్ అయితే ఆదాయం పెరుగుతుంది రాష్ట్రానికి. కానీ సర్వీస్ సెక్టర్ అక్కడ వెళ్ళింది, వ్యవసాయం ఇక్కడ వచ్చింది. వ్యవసాయంలో ఆదాయం తక్కువ ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వానికి, ఏ ప్రభుత్వానికైనా. పక్కన మీరు ఒకసారి చూస్తే దిశ హయ్యర్ పాపులేషన్, లోయర్ రెవెన్యూ. 58% మన పాపులేషన్ అయితే 42% మనకు వచ్చినటువంటి 46% మనకు వచ్చినటువంటి రెవెన్యూ. ఇంకో పక్కన 42% జనాభాకి 54% ఆదాయం బైఫర్కేషన్ సమయంలో వచ్చింది. ఇంకో పక్కన దేశ పర్ క్యాపిటల్ ఇన్కమ్ 2014-15 కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో 95,185 రూపాయలు తలసరి ఆదాయం. విభజన జరిగిన తర్వాత ఒకేసారి క్వాంటమ్ జంప్ మీరు ఒకసారి చూస్తే ఏపీ ఆంధ్రప్రదేశ్ 93,903కు తగ్గింది. తెలంగాణ 1,24,104 రూపాయలకు పెరిగింది. ఇంకో పక్కన దేశ వ్యవసాయం చూస్తే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కంపేర్ చేసుకుంటున్నాం. 2014లో 33% వ్యవసాయం ముందుంటే అది మనకు ఏదైతే ఆంధ్ర 33%కు వచ్చింది, తెలంగాణ 19%కు వచ్చింది. ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్ 23%, తెలంగాణ 19%. సర్వీస్ సెక్టర్ దిశ 44% ఆంధ్రప్రదేశ్, 61% తెలంగాణ. 17% డిఫరెన్స్ ఒక్క సర్వీస్ సెక్టర్లో వచ్చింది. దానికి కారణం హైదరాబాద్. దీనివల్ల ఒక స్ట్రక్చర్లోనే ఈ రాష్ట్రానికి కొన్ని ఇన్హరెంట్ సమస్యలు వచ్చాయి. అలాంటి సమస్యలతో విభజన జరిగింది. కానీ ఒక విధంగా చెప్పాలంటే రెండు తెలుగు రాష్ట్రాలే, తెలుగు జాతీయ ఉంది. ఒక విధంగా నాకు ఒక సాటిస్ఫాక్షన్, నేను ఆ రోజు చేసిన అభివృద్ధిని తెలంగాణ కంటిన్యూ చేస్తున్నారు ఏ ప్రభుత్వం వచ్చినా. అందువల్ల ఇబ్బందులు తగ్గాయి. మన రాష్ట్రానికి వచ్చినప్పుడు నిన్న మనం మాట్లాడుకున్న ఏమేం జరిగినాయని. నెక్స్ట్ వెళ్ళండి. ఇక్కడికి వచ్చినప్పుడు దేశ హైదరాబాద్ అక్కడికి వెళ్ళింది, కొంత ఎకో సిస్టమ్ వచ్చింది. మళ్ళీ ఈ రాష్ట్రంలో మనం అభివృద్ధి చేసుకోవాలి. ఇక్కడ కూడా కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఒకటి, ఒక రాజధాని కట్టుకోవడం ఒక అవకాశం. పోలవరం నేషనల్ ప్రాజెక్టుగా పెట్టారు. పోలవరాన్ని పూర్తి చేస్తే ఎవ్రీ ఎకరాకు నీళ్ళు ఇచ్చుకోవచ్చు. ఇంకో పక్కన ఇక్కడ తీర ప్రాంతం సుదీర్ఘంగా ఉంది. ఇవన్నీ కూడా అభివృద్ధి చేస్తే ఈ ప్రాంతం కూడా తెలంగాణతో సమానంగా ముందు వెనక్గా ముందుకు పోతుందని చెప్పే ఉద్దేశంతో 5 ఏళ్లు పెద్ద ఎత్తున అభివృద్ధి కోసం ముందుకు పోయాం. అదే సమయంలో సంక్షేమాన్ని కూడా బ్యాలెన్స్ చేశాం. ఇక్కడ ఒకసారి దిశ మీరు చూస్తే హై ఎక్స్పెండిచర్ అండ్ ఇరిగేషన్. ఎప్పుడూ పెట్టనంత ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఇరిగేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టాం. 64,000 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల్లో పెట్టడం చరిత్రలో ఎప్పుడూ పెట్టని విధంగా పెట్టుబడులు పెట్టాం. దాని ఫలితాలు కూడా వచ్చాయి. ఇంకో పక్కన దిశ పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్. పోలవరం పూర్తయ్యే వరకు పట్టిసీమ ఒక లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి ఇమ్మీడియట్ బెనిఫిట్ రావడానికి నీళ్లు తీసుకొచ్చాం. 1,667 కోట్ల రూపాయలు పెడితే ఈరోజు దానివల్ల వచ్చినటువంటి ఆదాయం మీరు చూస్తే దగ్గర 7 సంవత్సరాలు 10 సంవత్సరాల్లో 44,000 కోట్ల రూపాయల ఆదాయం వచ్చే పరిస్థితి వచ్చింది. ఇంకో పక్కన దిశ విజయవాడ, రాజమండ్రి, తిరుపతి, కడప ఇవన్నీ ఎయిర్పోర్ట్స్ అన్ని అభివృద్ధి చేశాం. భోగాపురం న్యూ ఎయిర్పోర్ట్ కన్సీవ్ చేశాం. ఎప్పుడో ఇది ఆపరేషన్ అయి ఉండాల్సింది, కావాలని మళ్ళీ క్యాన్సిల్ చేయడం, ల్యాండ్ తగ్గించడం,
దానివల్ల ఇప్పటికీ రాబోయేగా 2 సంవత్సరాలు పడుతున్నది పూర్తి కావాలంటే. ఓర్వకల్లు కర్నూలులో ఎయిర్పోర్ట్ కూడా తీసుకొచ్చాం. అదైతే 1 సంవత్సరంలో ప్రారంభించాం, 1 సంవత్సరంలో పూర్తి చేశాం. రోడ్స్ అయితే దిశ 4326 కిలోమీటర్లు రోడ్ నెట్వర్క్ డెవలప్ చేశాం. ఉండే ఎయిర్పోర్ట్స్ కాకుండా మచిలీపట్నం, బాబనేపాడు, రామాయంపట్నం కొత్త పోర్టులు ప్రారంభిస్తే అవి కూడా పీపీపీ మోడల్లో వెళ్తే మళ్ళా పాలసీ మార్చి దాన్ని ఈపీసీ మోడల్ తీసుకొచ్చి తనకు కావలసిన వాళ్ళకి అప్పచెప్పే పరిస్థితికి వచ్చి అవి కూడా బాగా డిలే అయ్యే పరిస్థితి వచ్చాయి. కాకినాడ స్పెషల్ ఎకనామిక్ జోన్ కింద ఎక్కడా దేశంలో లేని విధంగా ఒక 8,000 ఎకరాలు అక్కడ మనం అక్వైర్ చేస్తే అవి కూడా దౌర్జన్యాలు జరిగి అవి కూడా వ్యక్తులే మార్చుకునే పరిస్థితికి వచ్చారు. ఆ విషయాలు ఇక్కడ కాదు, ఇంకొక విషయంలో నేను మీతో మాట్లాడతాను. ఇంకో పక్కన దేశ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. 5 ఏళ్లలో 1 సంవత్సరం మనం 2వ ప్లేస్కి వచ్చాం. 4 సార్లు నెంబర్ 1 ప్లేస్లో ఉన్నాం. స్కిల్ ట్రైనింగ్ 8 లక్షల మందికి ఇవ్వగలిగాం. విసిఐసి, సిబిఐసి ఈ 2 ఇండస్ట్రియల్ కారిడార్స్ని వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ ఈ 2 కూడా డెవలప్ చేశాం. 14,213 ఎకరాలు ఇండస్ట్రియల్ ల్యాండ్ని మనం 1945 యూనిట్లకి అలాట్ చేసే పరిస్థితికి వచ్చాం. కియా మోటార్స్, హీరో మోటార్స్, ఏషియన్ పెయింట్స్, ఇసూజీ మోటార్స్, అపోలో టైర్స్, ఫాక్స్కాన్, సెల్కాన్ ఇలాంటి అనేక కంపెనీలు ఆ రోజు పెట్టుబడులంటే దానికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ తయారయ్యే పరిస్థితి వచ్చింది. పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చాయి. 19లో 14-15లో 22.5 మిలియన్ యూనిట్లు కరెంటు కొరతుంటే 5-6 నెలల్లోనే కరెంటు కొరత అధిగమించి 19కి మిగులు కరెంటు కూడా ఇచ్చాం. ఇంకో పక్కన దేశం పర్ క్యాపిటా కన్జంప్షన్ ఆఫ్ కరెంటు మనం చూస్తే 1003 యూనిట్ల నుంచి 1234 యూనిట్లకు పెంచాం. ఇంకో పక్కన పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్లు ముందుకు పోయాం. 16 లక్షల కోట్ల రూపాయలు ఎంఓయూలు చేశాం. 5 లక్షల పైన కంపెనీలన్నీ వర్క్ స్టార్ట్ చేశాయి. అదే మరి స్టార్టెడ్ ప్రొడక్షన్ కూడా 1,10,10,000 చేసి 7,72,000 ఉద్యోగాలు కూడా ఇచ్చే పరిస్థితికి వచ్చాం. ఇంకో పక్కన దేశం మీరు ఒకసారి చూస్తే ఎప్పుడు కూడా సంక్షేమాన్ని విస్మరించలేదు. 200 రూపాయల పింఛను 1000 రూపాయలు పెంచి 1000 రూపాయల నుంచి 2,000 రూపాయలు పెంచి అంటే 200 2,000 అంటే 10 సార్లు పెంచిన ప్రభుత్వం, సంక్షేమం కోసం పనిచేసిన ప్రభుత్వం. ఈరోజు మళ్ళీ 3,000 ఉంటే ఒకేసారి 4,000 చేశాం. మొట్టమొదటి నెలలో చెప్పిన మాట ప్రకారం 7,000 రూపాయలు తీసుకొచ్చి పేదవాళ్ళకి ఇచ్చాం. ఇంకో పక్కన దిశ ఫామ్ లోన్ వేవర్ 15,279 కోట్లు కష్టాల్లో ఉన్న ఇచ్చాం. ఇంకో పక్కన ఎంప్లాయీస్ కూడా 43% ఫిట్మెంట్ ఛార్జెస్ ఇచ్చాం. తెలంగాణలో ఏదైతే ఇచ్చారో ఆ 5 సంవత్సరాలు మీరు ఒకసారి ఆలోచిస్తే తెలంగాణ ఆదాయం ఎక్కువ ఉన్నా ఇక్కడ కూడా ఏమాత్రం కూడా తక్కువ చేయకూడదనే ఉద్దేశంతో సంక్షేమం కానీ అభివృద్ధి కానీ ఇంకా అన్ని కార్యక్రమాల్లో మనం ముందుకు పోయే పరిస్థితి వచ్చాం. స్కాలర్షిప్లు అయితే 20 లక్షల మంది స్టూడెంట్స్కి ఇచ్చాం. తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ తీసుకొచ్చాం. ఏదైతే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ డాక్రా సంఘాలు ఉన్నాయో వాళ్ళ ఆదాయం 36,000 ఉంటే 24,670 రూపాయలు తలసరి ఆదాయం వచ్చే పరిస్థితి తీసుకొచ్చాం. ఇంకో పక్కన దేశ అన్ని విషయాలు ఏదైతే కొంత క్యాంపెయిన్ మోడ్లో వెళ్ళాం. బడి పిలుస్తోంది, పేదరికంపై గెలుపు, ఆరోగ్యం, పరిశుభ్రం, నీరు చెట్టు, పొలం పిలుస్తోంది, ఇలాంటి అనేక కార్యక్రమాలు తీసుకొని మనం ముందుకు పోయి సంక్షేమ కార్యక్రమాలకి ఎన్ని ఇబ్బందులున్నా 34% బడ్జెట్లో సంక్షేమానికి ఖర్చు పెట్టాం. ఇది అదే ఎకో సిస్టమ్ కంటిన్యూ అంటే
మనకి ఈరోజు ఇబ్బందులు వచ్చేటివి కాదు. నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు చూసే అధ్యక్ష, వాటర్ విషయంలో నేను ముందే చెప్పాను, ఒక్క 48,000 కోట్ల రూపాయలు ఇరిగేషన్ బడ్జెట్లో ఖర్చు పెట్టాం. 20,000 కోట్ల రూపాయలు నీరు చెట్టు నరేగాలో ఖర్చు పెట్టాం. ఇంకో పక్కన మీరు చూస్తే 32,30,000 ఎకరాలు ఆయకట్టు స్థిరీకరించాం. 42,208 ట్యాంకుల్ని అభివృద్ధి చేశాం. 11,30,000 ఎకరాలు కొత్త ఆయకట్టు తీసుకొచ్చాం. అదే మరి అధ్యక్ష, నేను మునిపే చెప్పాను, పట్టిసీమ కనపడుస్తుంది. ఇప్పుడు కూడా నీళ్ళైతే గలగలలాడుతూ వస్తున్నాయి. కృష్ణమ్మకు, గోదావరి నుంచి కృష్ణమ్మకు 2 నదులు అనుసంధానం చేసింది. మొట్టమొదట నదుల అనుసంధానం జరిగింది ఈ రాష్ట్రంలో జరిగింది. కానీ 5 ఏళ్ళు ఆగిపోయింది. పట్టిసీమ కూడా ఆపరేట్ చేయలేదు. పట్టిసీమ ఆపరేట్ చేస్తే నాకెక్కడ మంచి పేరు వస్తుందో, లేకపోతే నేనెక్కడ గుర్తొస్తున్నానని దాన్ని కూడా ఆపేసిన దుర్మార్గమైన ప్రభుత్వం 5 ఏళ్ల దిశ. కదా నీళ్లు కూడా ఇవ్వలేకుండా చేశారు దిశ. ఏదైతే పులిచెంతల్లో ఉండే నీళ్లు అయిపోతే నీళ్లు లేని పరిస్థితి కృష్ణా డెల్టాకు తీసుకొచ్చారు. గోదావరి ఉన్నంత వరకు, కృష్ణానది ఉన్నంత వరకు 2 నదుల సాక్షిగా చెప్తున్న దిశ, ఈ ప్రాంతానికి నీటి ఎద్దడి రాకూడదు. కానీ అలాంటి నీటి ఎద్దడి క్రియేట్ చేసిన మహా నాయకుడు గడిచిన ముఖ్యమంత్రి అధ్యక్ష. అదే ఆయన చూపించినటువంటి పరిపాలన. ఇంకో పక్క అధ్యక్ష, పోలవరం 15,304 కోట్లు ఖర్చు పెట్టాం. అందులో 11,702 కోట్లు 14-19 ఖర్చు పెట్టాం. అదే తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఆ రోజు అధికారం ఉంటే 2021కి ఆ ప్రాజెక్టు పూర్తి అయిపోయింది. అది ఈరోజు ఇంకా 3 ఏళ్ళు అంటున్నాం. అంటే 27కి వస్తుందా, 28కి వస్తుందా? నిన్ననే అత్యవసరమైన పరిస్థితిలో పోలవరం డయాఫామ్ వాళ్ళు దెబ్బతింటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక ఎక్స్పర్ట్ కమిటీ వేశారు. వేరే దేశాల నుంచి పిలిపించి, అమెరికా, కెనడా ఆ దేశాల్లో ఉండే ఎక్స్పర్ట్స్ పిలిపించి ఒపీనియన్ తీసుకున్నారు. వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు, మళ్ళీ పోలవరానికి ఏమాత్రం ఇబ్బంది లేకుండా ఉండాలంటే ప్యారలల్గా మళ్ళా న్యూ డయాఫామ్ వాల్ కట్టాలని. అంటే మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, ఒరిజినల్గా డయాఫామ్ వాల్ కట్టింది 446 కోట్లు. అదే రిపేర్లు 3 దిక్కలు జరిగాయని చెప్పి ఒక రిపోర్ట్ వచ్చింది. ఆ 3 రిపోర్ట్లు చేస్తే 447 కోట్లు అవుతుంది. అయితే ఇది గ్యారంటీ లేదు. అందుకని వాళ్ళు రికమెండ్ చేసింది గోదావరి ఒకేసారి 50 లక్షల క్యూసిక్స్ ఆఫ్ వాటర్ ఓసారి వచ్చే అవకాశం ఉంది. పెద్దగా వస్తే పీక్ పీరియడ్లో దీనికి డిజైన్ చేసింది 50 లక్షల క్యూసిక్స్ ఆఫ్ వాటర్. మనం అందరం మాట్లాడుకుంటున్నాం 3 గేజెస్, చైనాలో ప్రపంచంలోనే పెద్ద ప్రాజెక్ట్ అని. దానికంటే ఎక్కువ వాటర్ వచ్చే పెద్ద ప్రాజెక్టు గోదావరి. అలాంటి గోదావరిలో కానీ ప్రమాదం వస్తే మళ్ళా చాలా ఇబ్బందులు వస్తాయనే ఉద్దేశంతోనే ఏమాత్రం రిస్క్ తీసుకోకూడదనే ఉద్దేశంతో 990 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి న్యూ డయాఫామ్ వాల్ కన్స్ట్రక్ట్ చేసే పరిస్థితికి వచ్చాం. అదే నిన్న రికమెండ్ చేశాం క్యాబినెట్లో. అంటే ఒక దుర్మార్గమైన పాలన చెప్తే వచ్చుంటే ఇవన్నీ ఉంటే బాగుంటాయి, కానీ ఇనే ఓపిక లేదా ఉండే 10 మందికి కూడా. ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాలి, ఒక దుర్మార్గమైన పాలన వల్ల 466 కోట్ల రూపాయలతో అయిపోయిన ప్రాజెక్ట్ని ఈరోజు 990 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చింది. కాలయాపన 221కి అయిపోయే ప్రాజెక్టు 2027-28కి పోస్ట్ పోన్ అయ్యే పరిస్థితి వచ్చింది. అదర్ ప్రాజెక్ట్స్ అధ్యక్ష, ఆ రోజు మీరు చూస్తే పురుషోత్తపట్నం లిఫ్ట్ ఇరిగేషన్ 2,15,000 ఎకరాలు, బొడ్డేపల్లి రాజగోపాలరావు వంశధార 2,10,000 ఎకరాలు, అంద్రి నివాసు జల స్రవంతి 1,93,000 ఎకరాలు, సర్దార్ గౌతలచ్చన్న తోటపల్లి
1,64,000 ఎకరాలు. శ్రీ కృష్ణదేవరాయ గాలేరు నగరి సుజల స్రవంతి 65,000 ఎకరాలు. కందుల ఓబుల్రెడ్డి గుండ్లకమ్మ 60,000 ఎకరాలు. ఇవన్నీ కూడా న్యూ ఆయకట్టు క్రియేట్ చేసింది ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం. నెక్స్ట్ ఇంకో పక్క అధ్యక్ష ఇరిగేషన్ కాన్సన్ట్రేషన్ పెట్టాం. రెండోది న్యూ ఎపిక్ సెంటర్ గ్రోత్ పెట్టి అమరావతి అధ్యక్ష ఈ ప్రాజెక్ట్ను చూస్తే ఎంత బాగుందో ఒకసారి చూడండి. వరల్డ్ బెస్ట్ సిటీగా తయారైంది. ఈరోజు దేశంలో ఒక ఆస్పిరేషన్ ఉంది, కొత్త నగరాలు రావాలని. ఇప్పుడు వచ్చిన నగరాలన్నీ చాలా పూర్వం వచ్చినటి. ఆ రోజు హైదరాబాద్ సికింద్రాబాద్ 2 నగరాలుంటే నేను సైబరాబాద్ నగరాన్ని యాడ్ చేశాను. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి ప్రాధాన్యత ఇవ్వాలని ఆ పేరు నేనే పెట్టాను. బిల్ క్లింటన్ వచ్చాడు, ఆ రోజు ఇనాగరేషన్ చేసే పరిస్థితికి వచ్చాం. ఈరోజు అమరావతి అధ్యక్ష ఆ రోజు కానీ ఇదే స్పీడ్లో కానీ జరిగి ఉంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీగా తయారయ్యేది. అమరావతి ఫస్ట్ లెటర్ ఏ, లాస్ట్ లెటర్ ఐ. అక్కడ హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్. ఇక్కడ అమరావతి దేవతల రాజధాని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాజధానిగా తయారై ఉండేది. దాన్ని దుర్మార్గులు దెబ్బతీసే పరిస్థితికి వచ్చారు. ఇక్కడంతా అధ్యక్ష మీరు చూస్తే స్ఫూర్తి కూడా ఇంపార్టెంట్. 34,400 ఎకరాలు, 29,966 మంది రైతులు ఒక్క డిస్ప్యూట్ లేకుండా పూర్తిగా వాలంటరీగా స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఈ ల్యాండ్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు. 41,170 కోట్ల రూపాయలకు టెండర్ పిలిచాం. 4,318 కోట్లు పనులైనాయి. 1,265 కోట్లు ఇంకా పెండింగ్ బిల్స్ ఉన్నాయి. ఇది అయింటే అధ్యక్ష ప్రపంచం చర్చించుకునే విధంగా. ఒకప్పుడు హైదరాబాద్ని నేను ప్రపంచంలో ఎక్కడన్నా పోయినప్పుడు చెప్పేవాడిని, మీరు హైదరాబాద్కి రమ్మని. వాళ్ళు అడిగేవాళ్ళు, హైదరాబాద్ అంటే మీది పాకిస్తాన్ హైదరాబాదా, ఇండియా హైదరాబాద్ అని. నేను గర్వంగా చెప్పాను హైదరాబాద్ ఇండియా హైదరాబాద్ అని. ఇప్పుడు ప్రపంచంలో హైదరాబాద్ గురించి చెప్పక్కర్లేదు, పాకిస్తాన్ హైదరాబాద్ ఎక్కడో ఉంది, ఇండియా హైదరాబాద్ ప్రపంచ పటంలో పెట్టినటువంటి పార్టీ తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటిది ఇది కూడా ప్రపంచంలో ఒక మేలైన నగరంగా ఉండేది. 50,000 నుంచి 1,00,000 మంది అక్కడ నివాసం ఉన్నారు. ఇది ఇంకా మనం ముందుకు తీసుకెళ్లి ఉండడం 7 లక్షల ఉద్యోగాలు వచ్చేటివి. ఈరోజు ఇది డెవలప్ అయి ఉంటే కనీస సంపద 2 లక్షల నుంచి 3-4 లక్షల కోట్ల రూపాయల ఆస్తి ప్రభుత్వానికి వచ్చేది. ఇది కూడా దెబ్బతినే పరిస్థితి వచ్చింది. ఓసారి చరిత్ర మళ్ళీ అమరావతికి పూర్వ వైభవం వస్తుంది. ప్రపంచం మొత్తం చర్చించే రోజు తప్పకుండా తీసుకొస్తామని ఈ సభ సందర్భంగా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. నెక్స్ట్ అధ్యక్ష 5 సంవత్సరాల మీరు చూస్తే ఎకనామిక్ గ్రోత్ 13.5%. టాప్ 3లో మందొకటి. ఇంకొక మాటలో చెప్పాలంటే సమానంగా 13.5లోనే మనం ఉన్నాం. అంటే నెంబర్ 1గా చేయగలిగాం. మ్యానుఫ్యాక్చరింగ్ 10% గ్రోత్, ఆల్ ఇండియా 8.4%. ప్రైమరీ సెక్టర్ అంటే వ్యవసాయం అనుబంధం 16% ఇది చేశాం. అందులో కూడా దేశ అక్వాకల్చర్ 29.6% గ్రోత్ వచ్చింది. ఇంకో పక్కన దేశ 7,72,000 మందికి ఉద్యోగాలు వచ్చాయి. ఇంకో పక్కన స్టేట్ ఓన్ రెవెన్యూ గ్రోత్ మన ఆదాయం 13.2% పెరిగింది. దేశంలో సెకండ్ ఫాస్టెస్ట్ అమాంగ్ మేజర్ స్టేట్స్ అన్నింటిలో కూడా మంది 2వ రాష్ట్రంగా ముందుకు పోయాం. పర్ క్యాపిటా ఇన్కమ్ గ్రోత్ ఇది అందరికీ చాలా ముఖ్యం. ప్రతి ఒక్కరికి తలసరి ఆదాయం పెరిగినప్పుడే మనం చేసే పనుల యొక్క ఫలితాలు తెలుస్తాయి.